వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. రాజమండ్రిలోని కల్తీ పాలు తాగి నలుగురు మృతి చెందడం, మరికొందరు తీవ్ర అస్వస్థకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, లాలచెరు ప్రాంతాల్లో కల్తీపాలు సేవించడం వల్ల ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు మరణించగా 13 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో చాలా మంది కిడ్నీలు పూర్తిగా పనిచేయకపోవడంతో బాధపడుతున్నట్లు వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పాలు సరఫరా చేసిన కోరుకొండ మండలానికి చెందిన గణేష్ అనే విక్రేతను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అధికారులు ప్రభావిత ప్రాంతాల్లోని సుమారు 106 కుటుంబాలపై సర్వే చేపట్టారు. 75 మంది నుంచి రక్త మూత్ర నమూనాలతో పాటు పాల శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం విశాఖపట్నం ల్యాబ్కు పంపారు. ఈ ల్యాబ్ నివేదికలు వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.